హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు బెండకాయలో పల్లీలు వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కేజీ బెండకాయలను నీట్గా కడిగి ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులకి 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని అవి బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి ఒక బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో బెండకాయ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని బెండకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి. లేదంటే పచ్చివే కట్ చేసి వేసుకుంటే జిగటగా అయ్యి సరిగా వేగవు. బెండకాయ ముక్కలు వేగిపోయాయి. వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొన్ని బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలు వేగేంత వరకు ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్లోకి వేసి పెట్టుకొని ఇందులోనే 2 వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని పొట్టు తీయకుండా కారం వేసుకొని ఎల్లిపాయ కారం చేసుకోవాలి బెండకాయల్లోకి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దంచుకొని కారం రెడీ అయిన తర్వాత ఈ కారాన్ని కూడా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలన్నింటినీ కొద్దిగా వేయించుకున్న తర్వాత అదే నూనెలో కొన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంటుంది. వేయించుకున్న పల్లీలను బెండకాయలు వేసి పెట్టిన బౌల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ కరివేపాకును కూడా తీసుకొని ఆ బెండకాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే బెండకాయ ఫ్రైలో కలపాలి, లేకపోతే మాడిపోతుంది వేడిగా ఉంటే ఆయిల్. ఈ విధంగా పోపు అంతా వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు, పల్లీలు, కరివేపాకు మిశ్రమంలో ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. అందులోనే మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారబెట్టిన పోపును కూడా వేసి మొత్తాన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, బెండకాయలు పల్లీలు ఫ్రై తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.